ఇది రంగారెడ్డి జిల్లా గ్రంథాలయం సంపు మీద ఉన్నటువంటి మూత. ఇది తెలంగాణలో ఎక్కడ లేకుండా వచ్చి ఇట్లాంటి మూత. ఇవి గుడిలో గంటలు అనుకున్నాము, గుడిలో గంటలు కాదు. ఇది రంగారెడ్డి జిల్లా గ్రంథాలయం, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయం సంబంధించినటువంటి సీసీ కెమెరాలు ఇవి. శ్రీరామ్, ఇది మన బడంగపేట సర్కిల్ ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయం. ఈ గ్రంథాలయం చూస్తే ఇంద్రారెడ్డి స్మారక భవనం, దీనికి సంబంధించిన చైర్మన్ మధుసూదన్ రెడ్డి. ఈ గ్రంథాలయం పైన పటారం లోన లోటారం, చూడడానికి అందరూ వస్తుంటే పోతుంటే చూడడానికి చాలా చక్కగా ఉంది గ్రంథాలయం. కానీ వెనకాల వెళ్ళి చూస్తే ఇక్కడ డ్రైనేజీ పొంగిపోలుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పొంగిపోలినట్టు ఇక్కడ డ్రైనేజ్ పొంగిపోలుతుంది. ఈ గ్రంథాలయానికి అవుట్లెట్ లేదు. అవుట్లెట్ లేక డైలీ ఆ డ్రైనేజీ పొంగిపోలితే ఆ దుర్వాసనకు ఇక్కడ దాదాపు 200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆ దుర్వాసనకు చాలా బాధపడుతున్నారు. ఇక్కడ నోటిఫికేషన్లు పడుతున్నాయి. ఈ నోటిఫికేషన్లలో వచ్చి చదువుకోవడానికి విద్యార్థులు ఇక్కడికి వస్తే వాళ్ళకు ఈ ప్రభుత్వం ఏమిస్తుందంటే మంచి వాసన ఇస్తుంది, సువాసమైన వాసన, డ్రైనేజ్ వాసన ఇస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, అమ్మ మీ భర్త పేరు ఇక్కడ స్మారక భవనం ఏర్పాటు చేశావు, ఈ గ్రంథాలయానికి మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నాను. ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలు ఎలా ఉన్నాయంటే దేవుని దగ్గర గంటలు ఉన్నట్టు, గుడిలో గంటలు ఉన్నట్టు ఇక్కడ సీసీ కెమెరాలు ఏలాడుతున్నాయి. ఇక్కడ సంపు ఉన్నది, సంపు మీద మూత లేదు. ఆ మూత లేకుండా ఒక టేబుల్ సంబంధించినటువంటి ఒక బెంచ్ తీసుకుపోయి దాని మీద పెట్టిర్రు. ఇదేనా నేను మీ పరిపాలన అని అడుగుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ మీరు చేసే పాలన ఇదేనా అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి బడంగపేట సర్కిల్ కార్యాలయం డీసీ గారు, డిప్యూటీ కమిషనర్ గారు, మేము పొద్దుగా లేవగానే పారిశుద్ధ్యం మీద పూర్తిగా దృష్టి పెట్టినాం, ఎక్కడ పారిశుద్ధ్యం లోపం లేకుండా మేము పరిపాలన చేస్తున్నామంటున్నారు. మీ పక్కనే ఉన్నటువంటి గ్రంథాలయంలో సువాసనమైన వాసన వస్తున్నది. ఇదేనమ్మా మీ పరిపాలన? ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి వెంబడే ఈ గ్రంథాలయంలో ఉన్నటువంటి సమస్యల్ని తీర్చాలి. అంతేకాకుండా ఇక్కడ నోటిఫికేషన్లు పడుతున్నాయి. ఈ నోటిఫికేషన్లో అనేక మంది విద్యార్థులు ఇక్కడ వచ్చి చదువుకుంటున్నారు. కూర్చుందామంటే కుర్చీలు లేవు, ప్యాడ్స్ లేవు, సౌకర్యాలు లేవు. పేరేమో పెద్ద పెద్ద పేర్లు చెప్పుకుంటారు. నిన్న జనవరి 26కి ఇక్కడ రిపబ్లిక్ డే జరుపుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చి జెండా ఎగరేషన్లు, మళ్ళీ జెండా ఎగరేషన్లు సంతోషం. కానీ లోపల ఉన్న సమస్యలు మీకు ఎందుకు కనబడడం లేదు? ఖాళీ పదవులు తీసుకొని పదవిలో కుర్చీలు కూర్చొని ఆనందించడమేనా, లేకపోతే ఈ విద్యార్థుల మీద ఏమైనా శ్రద్ధ తీసుకునేది ఉందా? ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మొద్దు నిద్ర వీడండి. వెంబడే ఈ గ్రంథాలయం సంబంధించినటువంటి అనేక సమస్యల్ని వెంబడే పరిష్కరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతుంది. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.